నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. చాలామంది అంటే ఉగాది నుంచి కనుక మనం చూసుకోవాలి అనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 12వ తారీఖు సిరీస్ ఏదైతే ఉందో, సో ఆ 12th డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకున్నటువంటి సిరీస్ ప్రకారం చూసుకుంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఉగాది నుంచి ఏ విధంగా ఉంటుంది? ఈరోజు 12వ తారీఖు పుట్టిన అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, వీళ్ళకి ఉగాది నుంచి లైఫ్ ఎలా ఉండబోతుంది. సో 12 అనేది 1 సూర్యుడు 2 చంద్రుడు కలయిక. 1 వల్ల నాయకత్వ లక్షణాలు, టైంకి వాల్యూ ఇవ్వడం, చాలా పంక్చువల్గా ఉండడం, సో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, ధైర్యం, ఈ 1లో పుట్టడం వల్ల సూర్య భగవానుడు ఇస్తున్న ఆస్తి. 12లో 2 ఉంది పక్కన. 2 అంటే చంద్ర ప్రభావం. సో చంద్ర ప్రభావం వల్ల సాఫ్ట్, సెన్సిటివ్, పాజిటివ్, అంతా మనోళ్ళు అనుకునే మంచి గుణం, కొట్లాట్లకి పోరు, ప్రశాంతత కోరుకుంటారు, అందరినీ నా అనుకుంటారు, అందరినీ ప్రేమిస్తారు, అందరితో సరదాగా ఉంటారు. సో ఈ 2 వాళ్ళకి కోపం వస్తే భరించడం అసాధ్యం. సో 2 వల్ల పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు వచ్చే ఆస్కారం, సెన్సిటివ్ ఎక్కువ ఉంటారు కాబట్టి తొందరగా రియాక్ట్ అవుతారు. సో 1 + 2 కలిస్తే 3, 3 = జూపిటర్. జూపిటర్ = దేవతల గురువు బృహస్పతి. సో ఈ 3 వల్ల స్పిరిచువల్గా ఉంటారు, దేవుణ్ణి బాగా నమ్ముతారు. సో ఎక్కువ టెంపుల్స్కి వెళ్ళడం, మంచి పనులు చేయడం, చాలా తెలివైన వాళ్ళుగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు, కష్టపడే గుణాలు ఉంటాయి. సో ఈ 12న పుట్టిన కొంతమంది పేర్లు తలుచుకొని ఈ 12న పుట్టిన వాళ్ళకి 2024లో ఉగాది నుంచి ఎలా ఉండబోతుందో చెప్పుకుందాం. సో ఈ 12న పుట్టిన వాళ్ళలో ప్రియాంక గాంధీ జనవరి 12, జగపతి బాబు గారు ఫిబ్రవరి 12, గోపీచంద్ జూన్ 12, శివరాజ్ కుమార్ జూలై 12, సిద్ధరామయ్య గారు ప్రజెంట్ సీఎం ఆఫ్ కర్ణాటక ఆగస్ట్ 12, అమల సెప్టెంబర్ 12, స్నేహ అక్టోబర్ 12, రజనీకాంత్ గారు డిసెంబర్ 12, యువరాజ్ సింగ్ డిసెంబర్ 12, జెఫ్ బెజోస్ జనవరి 12. సో ఈ 12న పుట్టిన అందరూ కూడా గ్రౌండ్ టు ఎర్త్, భూమిలోంచి చాలా లోవర్ నుంచి పైకి వచ్చిన వాళ్ళే. రజనీకాంత్ గారితో నుంచి పోల్చుకుంటే చాలామంది, జెఫ్ బెజోస్ కూడా చాలా లో లెవెల్ నుంచి లైఫ్ స్టార్ట్ చేసి ఈరోజు ప్రపంచ కోటీశ్వరుల్లో 1, 2, 3, 4లో ఉన్నారు. సో ఈ 12న పుట్టిన వాళ్ళకి దేవతల దీవెనల వల్ల తొందరగా అదృష్టం పట్టుకుంటుంది. ఈ 1 + 2 = 3. 3 అనేది తెలివికి సంబంధించి. సో వీళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు రెట్టింపు అవుతాయి, బాగా పెరుగుతాము, సక్సెస్ అవుతాము, వీళ్ళకి బాగా తెలుసు. ఈ 12న పుట్టిన వాళ్ళు టీచర్లుగా, ప్రొఫెసర్లుగా అనేక రంగాల్లో చాలా బాగా, చాలామంది కాలేజెస్, స్కూల్స్ పెట్టుకొని మంచిగా పేరు, డబ్బు సంపాదిస్తారు. సో 3 వాళ్ళకి 1 + 2 = 3. లక్కీ నెంబర్ కూడా 3నే. లక్కీ స్టోన్ అమెథిస్ట్, మోర్ దెన్ 7 క్యారెట్స్, మెడలో డాలర్ రూపంలో వేసుకోవాలి. ఈ స్టోన్స్ మనము 108 డేస్ పూజలో పెట్టి మన క్లయింట్స్కి మాత్రమే, బయట వాళ్ళు ఎవ్వరికి మనం స్టోన్స్ ఇవ్వడం లేదు. అండ్ స్టోన్స్ కూడా సర్టిఫైడ్, మనం తయారు చేసిన తర్వాత మళ్ళా సర్టిఫైడ్ చేయించే క్లయింట్స్కి ఇస్తున్నాం. సో దాంట్లో క్లియర్గా దాని హార్డ్నెస్ ఎంత, స్పెసిఫిక్ గ్రావిటీ ఎంత, ఇవన్నీ క్లియర్గా ఉంటాయి. సో ఈ అమిథిస్ట్ వేసుకోవడం వల్ల లాభాలు ఏమంటే ఆర్థికంగా బలపడతాము, ఆరోగ్య సమస్యల నుంచి బయటకు పడతాం. అమిథిస్ట్ గివ్స్ గుడ్ హెల్త్, ఎందుకంటే ఇది స్పిరిచువల్ స్టోన్, దైవశక్తి ఉండడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము. సో ఈ 12న పుట్టిన వాళ్ళు 3వ నంబర్ ఎఫెక్ట్ వల్ల ఇంట్లో ఫుడ్ ఎక్కువ ఇష్టపడతారు, బయట ఫుడ్ తక్కువ ఇష్టపడతారు. సో ఈ 12న పుట్టిన వాళ్ళకి లక్కీ లెటర్స్ ఎక్కువ అనుకూలంగా ఉండేది సి లెటర్, ఎల్ లెటర్, ఎస్ లెటర్. అనుకూలంగా లేని లెటర్స్ లెటర్ ఎన్ లెటర్, హెచ్ లెటర్, ఈ లెటర్ అనుకూలంగా లేని లెటర్స్. వీటితో పాటు కంప్లీట్ యాంటీ ఉండేది యూ లెటర్, వి లెటర్, డబ్ల్యూ లెటర్. సో 70% మ్యాచ్ అయ్యే లెటర్స్ ఏ లెటర్, జే లెటర్, వై లెటర్. సో
ఈ కాంబినేషన్స్ చూసుకొనే ముందడుగు వేయండి బిజినెస్లో కానీ మ్యారేజ్లో లైఫ్లో కానీ. సో ఈ 12 పుట్టిన వాళ్ళకి కంప్లీట్ యాంటీ నంబర్ వచ్చి 6 సిరీస్ నంబర్. 6, 15, 24 అవాయిడ్ చేయాలి. ఆల్ షేడ్స్ ఆఫ్ గ్రీన్ అవాయిడ్ చేయాలి. ఎక్కువ పింక్ కలర్, పర్పుల్ కలర్, వైలెట్ కలర్ అండ్ బ్లూ కలర్ వాడాలి. సో గ్రీన్ అనేది వేసుకుంటే కంప్లీట్ నెగిటివ్ రిజల్ట్స్, ఆ రోజు కోపం ఎక్కువ అవడం, అనవసరం టెన్షన్స్ పడడం అండ్ నెగిటివ్ జరిగే యాక్సిడెంట్ జరిగే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి గ్రీన్ అవాయిడ్ చేయాలి. పర్టికులర్గా 6, 15, 24 తేదీల్లో గ్రీన్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. సో 12 పుట్టిన వాళ్ళకి మ్యాక్సిమం 75% పేరులో 12 అక్షరాలు ఉండకూడదు. 12 అక్షరాలు ఉంటే నెగిటివ్ అయ్యే ఆస్కారం. 12 లెటర్స్లో పేరు 25 మందికే, 100కి 25 మందికే కలిసి వస్తుంది, 75 మందికి కలిసి రాదు. అండ్ పేరులో కానీ మళ్ళీ 12వ నంబర్ వస్తే జీవితం తలకిందులైపోతుంది. ఆనందంగా ఉన్న జీవితం ఒక్కసారిగా ఆనందం లేకుండా, ప్రశాంతంగా జీవితం ప్రశాంతత లేకుండా, డబ్బులోంచి డబ్బు లేకుండా అయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి ఈ 12 పుట్టిన వాళ్ళ పేరులో 12వ నంబర్ అస్సలు రాకూడదు. సో ఈ 2024లో ఈ 3వ నంబర్కి 2024 8కి మంచి సాయం చేసుకునే గుణాలు ఉన్నాయి. కాబట్టి 3 and 8 మంచి గ్రోత్ ఉంటాయి, మంచి డెవలప్మెంట్ ఉంటుంది. సో ఈ మెయిన్గా జూన్ నెలలో జాగ్రత్తగా ఉండాలి. జూన్ అంటే 6, ఈ 12 అంటే 3, 6వ నెలలో ఇబ్బందులు ఉంటాయి తప్పిస్తే ఏప్రిల్, మే, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మంచి విజయాలు ఉంటాయి ఈ 12 పుట్టిన వాళ్ళకి. సో 12లో పుట్టామన్నా అయినా చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి అంటే ఒక్కసారి పేరుని టెస్ట్ చేయించుకోండి, ఏ నంబర్స్ ఉన్నాయి తెలుసుకోండి. రాంగ్ నంబర్స్ ఉంటే వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. చక్కటి కరెక్షన్ ద్వారా మీకు మంచి లైఫ్ ఉండేలాగా దారి చూపిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చాలామంది చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని మరీ ముందుకు రావాలనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? సో నేను చెప్పినవన్నీ చాలా జాగ్రత్తగా విన్నారు. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ అనేది ఏంటంటే అసలు మీ పేరులో బలం ఎంత. మీ పేరులో బలం తెలుసుకోవడానికి నేను ఆల్మోస్ట్ గత 5 ఏళ్లుగా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే 24 అవర్స్లో బాగుందా లేదా చెప్తానని చెప్తున్నాను. మాట మీదే ఇస్తున్నాను. సో మీరు మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ వాట్సాప్ నంబర్లు రాసుకోండి. 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. 9121685513 ఈ నంబర్కి. సెకండ్ 9966000317 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. మీరు ఏ నెంబర్కి వాట్సాప్ పెట్టినా 24 రిప్లై వస్తుంది. పేరు బాగుందంటే మీరు లక్కీ, పేరు బాగాలేదంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. అపాయింట్మెంట్కి ఫీజు ఉంటుంది. నేరుగా కలవచ్చు లేదా ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఎందుకంటే దోషాలున్న పేరుని ఫ్రీగా చేసుకోకూడదు. ఫీజు కట్ చేసుకోవడం వల్ల ఆ దోషాలను మనం శాశ్వతంగా వదిలించుకోవచ్చు. చాలామంది పేరు బాగాలేదు, ఈ రాంగ్ నెంబర్ అంటే అది ఏ లెటర్ మార్చుకోవాలో చెప్పండి. చెప్పడం అంత సులభం కాదు, వర్క్ చేయాలి. సో దోషాలున్న పేరుని మీరు ఫీజు కట్టి దోషాలు వదిలించుకోవాలి. కాబట్టి అపాయింట్మెంట్ తీసుకోండి. అది డైరెక్టా, ఫోన్ అపాయింట్మెంటా మీరు డిసైడ్ చేసుకోండి. సో మేము వాట్సాప్ పెట్టలేము, మేము డైరెక్ట్గా కాలే చేస్తాము అన్నప్పుడు 2 నంబర్లు ఇస్తాను. చాలామందికి వాట్సాప్ ఉండదు, మామూలు ఫోనే ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ నంబర్లు 9703335056 9703335056. సెకండ్ 9392426726 9392426726.
మీకు వాట్సాప్ చేయని వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేసి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, కరెక్ట్ స్పెల్లింగ్స్ ఓపిక్గా చెప్తే మీకు 3 to 4 అవర్స్లో మా వాళ్ళే కాల్ చేసి ఏ రాంగ్ నంబర్ ఉంది, కరెక్షన్ చేసుకోవాలా, రాంగ్ నంబర్ లేదు, బాగుందా మీకు క్లియర్గా చెప్తారు. సో బాగలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకొని లైఫ్లో మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ కరెక్షన్ సర్టిఫికెట్లో మార్చము, జస్ట్ మెయిన్ డోర్కి స్పెల్లింగ్ పెట్టుకుంటే చాలు, పంచభూతాలు మిమ్మల్ని దీవిస్తాయి, మీకు అండగా వస్తాయి, మిమ్మల్ని గెలిపిస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి త్రూ వెళ్ళాలి అనుకుంటే ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఆఫ్లైన్ కావాలి అని అంటే ఎవ్రీ సండే మణికొండలో ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ మీరు డైరెక్ట్గా ఎవ్రీ సండే ఆఫీస్ విజిట్ చేసి మరీ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.